రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్. ఖరీఫ్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 52 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. దాదాపు 1,10,00,000 టన్నుల పైగా వరి ధాన్యం ఉత్పత్తి రాబోతా ఉంది. ఇక ఇందులో దొడ్డు రకాలన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మద్దతు ధరకి. ఈ ఏడాది మొత్తం 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ధాన్యం కొనుగోలు చేయడమే కాదు, ధాన్యం కొనుగోలు చేసిన 48 అవర్స్లోనే రైతు ఖాతాలో డబ్బు వేయబోతా ఉంది. అదనంగా 3,500 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్కి కేటాయించారు. ఖరీఫ్ ధాన్యం రావడానికి ఇంకా 2 నెలలు సమయం ఉంది. నవంబర్, డిసెంబర్లో పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. జనవరి చివరి వరకు కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. గత ఏడాది కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా బకాయి పెట్టిన 1,600 కోట్లు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించింది. ఇంకా తర్వాత కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకి 48 అవర్స్లో అంటే 2 రోజుల్లోనే వారి అకౌంట్లో డబ్బు పడే విధంగా చర్యలు తీసుకున్నారు. చివరిలో రబీ ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో కొంచెం ఒక 2 నెలలు అయితే ఆలస్యమైంది. ఆ తర్వాత మంత్రి గారు చొరవ తీసుకొని ఆ అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో వేశారు. రాబోయే 2 నెలల్లో వచ్చే ఖరీఫ్ ధాన్యానికి ఇప్పటి నుంచే సివిల్ సప్లై సిద్ధమవుతా ఉంది. పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవడంతో పాటు 50 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది ధాన్యం సేకరణలో సన్నధాన్యం కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని 4,000 పాఠశాలల్లో సన్నధాన్యం ద్వారా మధ్యాహ్నం భోజనం పిల్లలకు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్లో కూడా బియ్యం నాణ్యత పెంచబోతా ఉన్నాము అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ మాదిరి సన్న బియ్యం సప్లై చేస్తారా అనే విషయంలో మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదు. అది సాధ్యం ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే రైతులు పెద్ద ఎత్తున ఈ ముతక ధాన్యం, మొద్దు ధాన్యం సాగు చేస్తున్నారు కాబట్టి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినవి సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా ఆ మొద్దు రకాలు ధాన్యం సాగుని తగ్గించుకుంటూ పోయి సన్నధాన్యం సాగును ప్రోత్సహించిన తర్వాత మాత్రమే సివిల్ సప్లైస్ ద్వారా సన్నధాన్యం, సన్న బియ్యం సప్లై చేయడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా ఇస్తూ ఈ మొద్దు రకాలు, దొడ్డు రకాల సాగుని పూర్తిగా తగ్గించేసింది. దాంతో అక్కడ సాధ్యం అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించబోతా ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో సివిల్ సప్లైస్ ద్వారా సన్న బియ్యం సప్లై చేసేందుకు ముఖ్యమంత్రి కూడా రైతు సోదరులను కోరుతూ ఉన్నారు. సన్న రకాలు సాగు చేయండి అని గతంలో కూడా అనేక సార్లు చెప్పారు. రాబోయే రోజుల్లో దీన్ని మ్యాండేటరీ కూడా చేయబోతున్నారు.